142 మున్సిపాలిటీలు మన ప్రభుత్వం ఉన్నప్పుడు కార్పొరేషన్ మున్సిపాలిటీలు కలిపి 142 చేసినాం. మన ప్రభుత్వం రాకముందు తెలంగాణ రాకముందు 68 ఉండే 142 చేసుకున్నాం. కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు, కొత్త మున్సిపాలిటీలు, కొత్త జిల్లా కేంద్రాలు ఇవన్నీ చేయడం వల్ల ఏమైంది? ప్రజలకు అభివృద్ధి దగ్గరైంది. సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు. ఇదివరకు కలెక్టర్ను కలవాలంటే దూరం పోయేది ఉండే. ఈ రోజు కలెక్టర్ మీ దగ్గరికి వచ్చిండు. ఒక్క మహబూబ్ నగర్ జిల్లా, పూర్వ మహబూబ్ నగర్ జిల్లా 5 జిల్లాలు అయింది. గద్వాల జిల్లా, నారాయణపేట జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా. దాంతో కొల్లాపూర్ వాళ్ళు మహబూబ్ నగర్ వచ్చే అవసరం లేదు, గద్వాల వాళ్ళు మహబూబ్ నగర్ వచ్చే అవసరం లేదు, ఐజావులు మనకు మహబూబ్ నగర్ వచ్చే అవసరం లేదు. దగ్గరకు వచ్చింది మీకు కలెక్టరేట్. అట్లాగే మున్సిపాలిటీలు కావడం వల్ల మీకు పర్మిషన్లకు కానీ ఇంకో దానికి కానీ మీకు అక్కడనే సౌలత్ ఏర్పడ్డది. కాబట్టి ఏమైంది? విస్తరణ జరిగింది, అభివృద్ధి జరిగింది, భూముల ధరలు పెరిగినాయి. కొంతమంది అంటారు భూముల ధరలు పెరుగుడు అభివృద్ధి, కొంతమంది మాట్లాడతారు. నేను ఒక్క మాట అడుగుతున్నా, దయచేసి మీరు చెప్పండి. ఇప్పుడు ఒక పెద్ద మనిషికి ఒక 4 ఎకరాల పొలం ఉందనుకో, తెలంగాణ రాకముందు దాని విలువ ఒక్కొక్క ఎకరం విలువ 10 లక్షలు. తెలంగాణ వచ్చినాక ఇలా ఆ పొలం విలువ ఒక్కొక్క ఎకరం 50 లక్షలు అయింది. దాంతో ఏమైంది? 4 ఎకరాలు నాసామి కోటీశ్వరుడు అయింది. కోటీశ్వరుడు అయినా అమ్ముకున్నాడా లేదా వేరే విషయం. కానీ ఏమైతుంది? 4 ఎకరాల భూమి విలువ పెరిగితే మనసుకు ఏముంటుంది లోపల? దబ్బన నాకేమన్నా అయిందనుకో, పుట్టుకుని నేను చచ్చిపోయినా అనుకో, నా బిడ్డ పెళ్లి పక్కా అవుతుంది, అవసరమైతే ఒక ఎకరం అమ్ముకుంటారు, మా వాళ్ళు చూసుకుంటారు. అవసరమైతే ఇల్లు కట్టుకునేది ఉంటే, మంచిగా బందోబస్తుగా పక్కా ఇల్లు కట్టుకునేది ఉంటే 4 గుంటలు అమ్మితే అయిపోతుంది అని ఒక విశ్వాసం ఉంటుంది. కొడుకు వ్యాపారం పెట్టుకుంటా అంటే, లేకపోతే ఇంటి కోసం ఏమైనా చేసుకోవాలనుకుంటే 2-4 గుంటలు అమ్ముకుంటే అయిపోతుంది అని ఒక విశ్వాసం ఉంటుంది. ఏమైతుంది దాంతోనే అంటే, ఒక విలువ పెరిగితే మనిషికి విశ్వాసం పెరుగుతుంది. గా పని చేసింది మన ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట మనం యాద్ చేసుకోవాలి. నిన్న మేమందరం కేసీఆర్ గారి దగ్గర ఉన్నాం. ఒక పెద్ద మనిషి వచ్చిండు, కొండమరాజపల్లి అని ఒక ఊరు, సిద్దిపేట దగ్గర. మాధవరెడ్డి గారు అని మాజీ సర్పంచ్, పెద్ద ఆయన, ఒక 75-80 ఏళ్ళకు ఉంటాడు. ఆయన చెప్తున్నాడు, అన్న మీ ఊరి కాడ ఎంతుండనే పొలం విలువ ఎంతుండనే అంటే, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 30 లక్షలు ఉండే అన్నాడు. ఇప్పుడు ఎంత ఉంది అన్న? ఇప్పుడు ఏది ఎక్కడ ఉంది? 15 లక్షలు కూడా ఎవడు కొంటలేడు, కొన్నటోడు లేడు, అమ్మేటోడు లేడు. 15 లక్షలకు పడిపోయింది. నేను చెప్పేది కరెక్టేనా? పడిపోయింది. ఎందుకు పడిపోయింది? నడిపేటోళ్ళకి నడపత్తలేదు. ఎందుకంటే పాజిటివ్ పాలిటిక్స్ చేయాలి. కేసీఆర్ గారు ఒక పని చేస్తే 2 పనులు చేయాలి. కేసీఆర్ 2000 పెన్షన్ ఇస్తే 4000 పెన్షన్. కేసీఆర్ మున్సిపాలిటీ 25 కోట్లు ఇస్తే 50 కోట్లు. నీ అట్లా చేసి గెలుచుకోవాలి ప్రజల మనసు. కానీ ఈయన ఎట్లా ఉంటా? కొత్తగా ఇల్లు కట్టుడు లేదు, ఉన్నాయి ఊళ్ళో కొట్టాలని చెప్పి అడిగింది. మొత్తం హైడ్రా, అదే ఇంకేదో కథ, ఇంకేదో పెట్టి మూసి ఉన్న ఇల్లు గులగొట్టాలి, పేదోళ్ళ కొంపలాగం చేయాలి. మొత్తానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. నిన్నవాక మనం ఇది చూడొచ్చు. కొత్తగా వస్తుంది అనుకున్న వృద్ధి కాదు, ఉన్న ఆర్థిక పరిస్థితి బాగాలేదు, 13,000 కోట్ల గాట పడ్డదని చెప్పి పేపర్లలో మొన్న 4 రోజుల కింద వచ్చింది. ఎందుకు వచ్చింది? మరి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? మంచిగా ఉరుకులు పరుగుల మీద నడుస్తున్న రాష్ట్రం, అభివృద్ధి బాటలో ముందుకు ఉరుకుతున్న రాష్ట్రం ఎందుకు ఒక్కసారి బ్రేక్ పడ్డట్టు అయింది? ఎందుకంటే నడిపేటోళ్ళ మనసు, నడిపేటోళ్ళ ఆలోచన విధానం, నడిపేటోళ్ళ ప్రణాళికలు చక్కగుంటే అన్ని చక్కగుంటాయి. లేకపోతే ఈ అవస్థలన్నీ వస్తాయి. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి పేరు మీద టంచంగా జీతాలు వచ్చేది. నెలకు జీతం పడ్డంటే నెలకు మంచిగా ఫస్ట్ వీక్లోనే మీకు అకౌంట్లో పైసలు పడుతుండే. నేను నల్గొండ పోయినా, రైతు ధర్నా చేసిన వాడ వచ్చినాం. నల్గొండ పట్టణం ఎట్లా మారిందో నాకంటే బాగా మా తమ్ముడు సైదిరెడ్డి ఉన్నాడా, మున్సిపల్ చైర్మన్. ఒకరోజు కేసీఆర్ గారు మా గ్యాదర్ కిషోర్ గారి ఇంట్లో ఏదో కార్యం ఉంటే అక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత చూసి వెంటనే జగదీష్ రెడ్డి గారికి, నాకు ఇద్దరికి ఫోన్ చేసి, ఏం చేస్తున్నారా మీ ఇద్దరు? నల్గొండ టౌన్ గంత ఇంపార్టెంట్ టౌన్, జిల్లా కేంద్రం, ఇట్లా ఉంటుందా? నాకు అర్థం కాదు. వెంటనే మీ ఇద్దరు పాదయాత్ర వేయండి, రేపు పోయి ఇద్దరు పోయి ఒక 5-6 కిలోమీటర్లు పాదయాత్ర వేసి మొత్తం ప్రజలను కలిసి ఏం కావాలో చూసిరండి అని చెప్పి నేను, జగదీష్ అన్న, తర్వాత ఇంకెవరు ముగ్గురం కలిసిపోయినాం. పోయి కలిసి మొత్తం భూపాల్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే ఆ రోజు అందరం కలిసి 5-6 కిలోమీటర్లు పాదయాత్ర వేసి ప్రజలను అడిగి, ఆ చుట్టుపక్కల ఉండే షాపులు, వాళ్ళు వీళ్ళు అందరిని అడిగి ఏం కావాలో మరి ఇట్లా కేసీఆర్ సార్ పంపిండు, ఏం చేయమంటారు, మాకు మీకోసం ఏం చేయమంటారు అంటే, సార్ ఫస్ట్ ఈ రోడ్లు బాగా చేయండి అంటారు. ఈ రోడ్లు మొత్తం మెయిన్ రోడ్స్ అని మంచిగా చేయండి అంటే 700 కోట్ల రూపాయలతో నల్లగొండ టౌన్ ని చరిత్రలో గతంలో మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే సామంతులు ఎవ్వరు చేయని విధంగా అద్భుతంగా 700 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులతో బాగా చేసింది. నేను నల్గొండ ధర్నాకు పోయినా, మళ్ళీ అదంతా చూసుకుంటా పోయినా, అదే రోడ్ల మీకు చూసుకుంటా నవ్వుకుంటూ పోతున్నాం. మేము గతంలో మంత్రులు ఎవరు చేయలేదు, మనం చేసినాం అని సంతోషంగా పోయినాం.